లో మనం ఏపీ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్ సంబంధించి కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆల్ ది అబవ్ ఆల్ ఆర్ సేమ్ ఈజ్ కరెక్ట్ అంటే ఏం లేదండి. సో ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి 35, 45, 69 ఆల్ ది అబవ్ అని ఇలా ఉందనుకోండి. సో మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఆల్ ది అబవ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ అంటే ఇక్కడ నెంబర్స్ అని కాదు, సమ్ మ్యాటర్ ఇవ్వచ్చు. సో యు ఆర్ కరెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్, ఆల్ ది అబవ్ అని ఇలా ఇస్తే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఆల్ ది అబవే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లెంతియెస్ట్ ఆప్షన్. సో లెంతియెస్ట్ ఆప్షన్ అంటే ఏం లేదు. సో ఒక ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఒక లైన్ ఉంది, అండ్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సేమ్ అలాగే ఉంది, థర్డ్ ఆప్షన్ తీసుకుంటే అలాగే ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఒకవేళ 2 లైన్లు ఉన్నాయి, లేదా ఫోర్త్ ఆప్షన్ ఒక లైన్ ఉండి థర్డ్ ఆప్షన్ 2 లైన్లు ఉంది అనుకోండి. సో మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఏదైతే పెద్ద ఆప్షన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్, సాయి ఈజ్ గుడ్, రవి ఈజ్ గుడ్, నెక్స్ట్ గణేష్ ఈజ్ గుడ్ అని ఇచ్చి సాయి ఈజ్ వెరీ గుడ్ అని ఇలా ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మూడిట్లతో కంపేర్ చేస్తే ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది చాలా పెద్దదిగా ఉంది కదా. సో కాబట్టి ఫోర్త్ ఆప్షనే మ్యాక్సిమం ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఏది పెద్ద ఆప్షన్ ఉందనుకోండి, ఇలా మీకు 3 ఆప్షన్లు ఇచ్చి ఒక ఆప్షన్ ఇంకా పెద్ద ఉందనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో. ఓకేనా. సో డిఫరెంట్ నెంబర్ ఈజ్ ఎలిమినేటెడ్, ఆడ్ వన్ అవుట్ అంటే ఏం లేదండి. సో మీకు మళ్ళీ చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్గా డిజిట్స్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్గా 779, 787, 765 అండ్ 469 అని ఇలా ఉందనుకోండి. సో మనకి ఇది డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ చూస్తే 700లో ఉన్నాయి, బట్ ఇది చూస్తే 400లో ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిందని దగ్గర చూసుకోండి. 469 తర్వాత ఏమొస్తుంది అని చూసుకోండి. 779 వస్తుందా, 787 వస్తుందా, 768 వస్తుందా. 768 కనుక వచ్చినట్లయితే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నెంబర్స్ అనే కాదు, ఏదైనా కూడా ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి మనకున్న 3 ఆప్షన్స్కి రిలేషన్ చెక్ చేసుకోండి. ఎలిమినేట్ చేసిన దాంతో ఏదైతే మనకున్న 3 ఆప్షన్లో రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, నెగిటివ్ సైన్స్ కరెక్ట్ ఇన్ సేమ్ టైమ్స్ ఆఫ్ 70% అంటే ఏం లేదండి. మీకు ఒకవేళ కనుక పాజిటివ్ సైన్స్ ఉండి కొన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. సో మనకి 45, 49, 68, 67 ఇది +45 -45 ఉందనుకోండి. 65 కాదు, మళ్ళీ చెప్తాను ఒకసారి ఆగండి. సో ఇక్కడ మనకి 45, 49, 65, 69 ఇలా ఉందనుకోండి. సో మనకి ఏమండి 2 సిమిలర్గా ఉన్నాయి. ఇది 40లోనే వచ్చింది, ఇది 40లో వచ్చింది. పోనీ ఇది చూస్తే 60లో వచ్చింది, బట్ ఇది చూస్తే 70లో వచ్చింది, 79 అంటే ఈ 2 ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసేటప్పుడు ఇది +45, ఇది -49 అనుకోండి ఎగ్జాంపుల్గా. సో మనకి పాజిటివ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా మీకు ఇంకోటి చెప్తాను చూడండి. 41 ఇక్కడ 41 అనే కాదు, ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నా. -41, 69, 68 ఇలా ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్గా. ఇది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో మనకి పాజిటివ్ టర్మ్ అంటే మనం తెలుసు చీట్ కోడ్స్ ప్రకారం ఏం తెలుసు, ఏవైతే 2 సిమిలర్గా ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుందని. సో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. సో ఎక్కడ చూస్తే పాజిటివ్ ఉంది, ఎక్కడ చూస్తే నెగిటివ్ ఉంది. సో అలాంటి కేసులో పాజిటివ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సిమిలర్ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్. ఇందాక చెప్పాను కదా, ఏం లేదు సిమిలర్ వాల్యూస్ అంటే. ఎగ్జాంపుల్గా 697 -697, 789, 797 ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఏవైతే సిమిలర్గా ఉన్నాయో,
సో మీరు కంపేర్ చేస్తే ఇది +697, ఇది -697. ఏ చూస్తే 789 ఉంది, 797 ఉంది. సో కాబట్టి ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయండి. ఈ రెండిట్లోనే మ్యాక్సిమం ఆఫ్ కేసులో ఆన్సర్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనకి పాజిటివ్ టర్మ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ చూస్తే ప్లస్ ఉంది, ఇక్కడ చూస్తే మైనస్ ఉంది. సో ప్లస్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని దాని యొక్క మీనింగ్. ఓకేనా? సో నెక్స్ట్, జీరోస్ ఆర్ కరెక్ట్ ఫర్ సమ్ 90% ఆఫ్ కేసెస్. అంటే ఏం లేదండి, 0, 987, 965, 997 ఉందనుకో, మ్యాక్సిమం ఆఫ్ కేసులో 0 ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? సో అది చాలా ఎక్కువ కేసులో అవుతుందని దాని యొక్క రీజన్. తర్వాత లో అండ్ హై వాల్యూస్ ఆర్ ప్రిఫర్డ్. ఒకవేళ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటే మనం ముందు చెప్పిన కోడ్స్ అప్లై చేస్తాం. బట్ ఒక్కొక్క నెంబరు ఒక్కొక్కలాగా ఉందనుకోండి. ఎగ్జాంపుల్గా 497, 697, 678, 797 ఇలా ఉందనుకోండి. మనం ఏం చేస్తాం, 6 ఒకసారి రాగండి, మీకు ఎలాగైతే అర్థమవుతుంది, 889 ఇలా 4 రకాలుగా ఉన్నాయి. మరి అందులో ఏదో ఆన్సర్ అవుతుంది? మరి అలాంటప్పుడు చీట్ కోడ్లు అప్లై కావు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇలా వస్తే మ్యాక్సిమం మనకి ఇదే కదండి లోయెస్ట్ నెంబర్ 497 అండ్ హైయెస్ట్ నెంబర్ చూస్తే 889 ఉంది. సో కాబట్టి మనకి ఈ రెండింటిలోనే ఆన్సర్ అనేది ఉంటుందని మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో ఇవన్నీ చీట్ కోడ్స్ కూడా మేము ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మేము ఏ విధంగా పాస్ అవ్వాలి అనే వాళ్ళకి మాత్రమేనండి, టాపర్స్కి అయితే కాదు. ఈ చీట్ కోడ్స్ 100కి 100% వర్క్ అవుతాయంటే చెప్పలేము. సో మనకేం తెలుసు, ఒకవేళ రాకపోతే ఎగ్జామ్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తాం, అంతేనా? సో ఆ ఆప్షన్లు ఏ పడితే పెట్టకుండా ఇవి కనుక అప్లై చేస్తే మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో చాలామంది లాస్ట్ ఇయర్ చీట్ కోడ్స్ అప్లై చేసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మన ఛానల్ వీడియోస్ చూసి చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. మీకు అంత నమ్మకం లేకపోతే నా యొక్క పాత వీడియోస్లోకి వెళ్ళి కామెంట్స్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మన ఛానల్లో ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ కూడా చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.